ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరం కోసం ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. నీవు మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో, జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే మందిరములో నీతో మాట్లాడేది ఈ భూమిని ఆకాశమును సృజించిన దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందువల్ల నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనము మందిరం అంటే ఏదో పార్క్ అనుకుంటూ ఉన్నావు, దేవుని మందిరం అంటే ఏదో హోటల్ అనుకుంటూ ఉన్నావు, దేవుని మందిరం అని అంటే లేదా నీ గృహం అనుకుంటున్నావు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట నీకు శ్రేష్టముగా ఉంటుంది. నీ ప్రవర్తన సరి లేకపోతే వాక్యము నాకు కాదనుకుంటావు నీవు, ఈ వాక్యము నా పక్కన కూర్చున్న బిడ్డకు అనుకుంటావు నీవు, లేదా ఈ వాక్యము పలానా కుటుంబానికి నువ్వు అనుకుంటావు. ఎందుకు తెలుసా? నీవు మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిలేదు, నీ ప్రవర్తన అటు ఇటు తిరుగుతూ ఉన్నది, నీ ప్రవర్తన అటువైపు చూస్తుంది ఇటువైపు చూస్తుంది, వారికి వాక్యము నువ్వు అనుకుంటావు. అందుకే ఈ ప్రసంగికర్త మాట్లాడుతున్నారు, నీకు శ్రేష్టమైన వాక్యము నీకు వినిపించినప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉంచుకోవాలి. మోషే ఎడారిలో గొర్రెలు మేపుకుంటే ఆయన పొదలోంచి ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు ఏమిటంటే, మోషే ఇది పరిశుద్ధమైన స్థలం, నువ్వు చెప్పులు విడిచి నా దగ్గరికి నువ్వు రా అంటే ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎక్కడ ఉంటుంది మన ప్రవర్తన? ఏ విధముగా ఉంటుంది మన ప్రవర్తన? ఆయన వాక్యము కోసం పేతురు గారు మాట్లాడుతున్నారు, నీ వాక్యము ఎలాంటిదయ్యానంటే జీవము గలది. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు మందసము దగ్గర పడుకుంటూ ఉన్నప్పుడు ఆ దీపం ఆరిపోకుండా మందసము దగ్గర ఉన్నప్పుడు దేవాతి దేవుడు సమూయేలును ముమ్మారు పిలిచాడు. ఆయన సమూయేలు సమూయేలని, నీ దాసుని నీ చిత్తము నాతో నీవు మాట్లాడు. ఆ 12 గోత్రములకు న్యాయాధిపతిగా, ఆ యొక్క 12 గోత్రములకు ఒక ప్రవక్తగా, ఆ 12 గోత్రములకు ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా దేవాతి దేవుడు నియమించాడు. గల కారణం ఏమిటనంటే వినే అనుభవంలో సమూయేలు ఉన్నాడు. ఈరోజు మనం మందిరంలో ఉంటూ ఉన్నాము, కానీ మనం యొక్క వాక్యాన్ని మనం వినలేని గ్రహించలేనిగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవాతి దేవుడు బాధపడుతూ చింతిస్తూ ఆ యొక్క కొత్త నిబంధన గ్రంథములు అనేక పర్యాయములు ఆయన అంటూ ఉన్నారు, చెవులు గలవాడు వినుగాక. అలాంటి మాటలను మనం వినాలంటే నా ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉంటే నీకు ఆశీర్వాదం, అజాగ్రత్తగా ఉంటే నీకు ఆశీర్వాదము రాదు.